వైఎస్ రాజశేఖర రెడ్డి చెల్లెలు వైఎస్ విమలమ్మ గారు ఈరోజు మీడియాతో ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ మా కుటుంబం అంతా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాము, షర్మిలాని మేము వెలేసాము, షర్మిలకు మా అండ ఉండదు, మా కుటుంబం మా బంధువులు ఎవరు షర్మిలని మేము నమ్మడం లేదు, షర్మిలాకి మేము అండగా ఉండము, తను తప్పుడు దారిలో పోతూ ఉంది అని ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పడం చూసాం. ఈరోజు కూడా అదే చెప్పింది, మా కుటుంబం అంతా మేము జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం, షర్మిలాకి మేము అండగా ఉంటాం, మా కుటుంబం అని పాపం తను ఇప్పుడు కుటుంబం అంతా పేదల కోసం పేదలు అణిచివేయబడిన వర్గాలకు చాలా సహాయం అందుతా ఉంది గవర్నమెంట్లో. అది ఆపకుండా జరగాలంటే తప్పనిసరిగా ఇది చెయ్యాలని మేమేం చెప్తున్నామంటే ఒక పాయింట్ వైజ్ చెప్తున్నాం అనమాట. ఇప్పుడుండే అధికారులు ఎవరైతే వస్తున్నారో నాతో పాటు వాళ్ళు ఏం జరుగుతుంది, మైనారిటీ వర్గాలకి ఏం జరుగుతూ ఉంది, పేదవాళ్ళకి ఏం జరుగుతూ ఉంది, ఇవన్నీ వాళ్ళు ఏకరువు పెడుతున్నారు, కంటిన్యూస్గా వాళ్ళు చెప్తున్నారు ప్రజలకి. అది చాలామందికి అవేర్నెస్ లేదండి. చాలా పనులు జరుగుతున్నాయి, వాళ్ళ సమస్యలన్నీ సాల్వ్ చేయడానికి ఎంతో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ సంగతి వాళ్ళకి తెలియదు కాబట్టి కొద్దిగా ఇట్లాంటి మీటింగ్స్ ఏర్పాటు చేసి నేను కూడా చెప్దామని అంతే. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా నా బాధ్యత అనుకున్నానండి. అంటే ఈ సమస్యలు, కుటుంబాల సమస్యలు సామాన్యమే కదండి అన్ని చోట్ల, దాని గురించి పెద్దగా మాట్లాడదలుచుకోలేదు నేను. కానీ ఈ సమస్యలకు అంత పరిష్కారం ఏంటి అంటే మనమందరం ఏక మనసుతో ముందుకు పోవాలి. తప్పనిసరిగా జగన్నే గెలుస్తాడండి, ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. ఎందుకంటే దేవుని విన్నారుగా, మా దేవుడు ఆశీర్వాదం, మా ఆశీర్వాదం అంతా జగన్మోహన్ రెడ్డికే ఉంటుంది అంటూ కూడా ఇలాంటి ఎంతో విన్నారు. ఈ కుటుంబంలో వీళ్ళు ఇలాంటి వాళ్ళంతా పెద్దవాళ్ళ ఆశీర్వాదం కూడా పోగొట్టుకున్న షర్మిలని మనం ఏమంటాం చెప్పండి. అసలు దాని ఆమె గురించి మాట్లాడాలంటేనే షోయా, ఒళ్ళు మర్చిపోయి, బుద్ధి మర్చిపోయి, జ్ఞానం మర్చిపోయి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది. రోజు దాని గురించి మాట్లాడాలంటేనే సిగ్గేస్తుంది, అయినా కూడా కౌంటర్ ఇవ్వాలి కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది.